హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో క్యూకాయిన్ ఎక్స్చేంజ్లో ఐస్ టోకెన్స్ని ఏ విధంగా బై చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ ప్రాజెక్ట్స్ గురించి మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను క్యూకాయిన్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత మొదటగా మనం చేయాల్సింది ఏంటి అంటే ఐస్ టోకెన్ అనే దాన్ని మనం బై చేయాలి అంటే ఆల్రెడీ మన దగ్గర క్రిప్టో అసెట్స్ అనేవి ఉండాలి, యుఎస్డిటీ కానీ ఏదో ఒకటి ఉండాలి. సో ఆ యుఎస్డిటీ అనే దాన్ని నేను ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేశానండి. అది ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేశాను అనేసి ఇంతకుముందే ఒక వీడియో చేశాను. సో నా దగ్గర బైబిట్లో ఉన్నటువంటి యుఎస్డిటీ ఏదైతే ఉందో దాన్ని నేను క్యూకాయిన్కి ట్రాన్స్ఫర్ చేశానండి. సో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నాకు అంటే బైబిట్ నుంచి క్యూకాయిన్కి విత్డ్రాల్ చేశానండి. సో ఇప్పుడు క్యూకాయిన్లో డిపాజిట్ అనేది అయిందనమాట. సో ఇక్కడ నాకు యుఎస్డిటీ అనేది చూపిస్తున్న తర్వాత ఇప్పుడు నేను దీన్ని యూజ్ చేసి ఐస్ టోకెన్స్ కొనాలి అంటే మొదటగా ఏం చేయాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి యుఎస్డిటీ ఏదైతే ఉందో ఇది ఫండింగ్ వ్యాలెట్ అనేది ఏదైతే ఉందో ఫండింగ్ వ్యాలెట్లో ఉంటాయండి యుఎస్డిటీ. వాటిని ట్రాన్స్ఫర్ చేసి మనకు స్పాట్ వ్యాలెట్ లేకపోతే ట్రేడ్ వ్యాలెట్ అనేవి ఉంటాయి, వాటికి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్స్ మనకి ఇక్కడ చూపిస్తున్నాయి చూడండి, ఫండింగ్ అని చూపిస్తుంది, ట్రేడింగ్ అని చూపిస్తుంది. సో ఇక్కడ ఇంకొకటి కూడా చెక్ చేస్తాం. ఇక్కడ ట్రేడింగ్ అనే అకౌంట్ ఓన్లీ ఒక వ్యాలెట్ ఉందండి, ఒకటి ఫండింగ్, రెండు ట్రేడింగ్ అనమాట. సో మనకు ఆల్రెడీ టోకెన్స్ అనే యుఎస్డిటీ అనేవి ఫండింగ్లో ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి మనం ట్రేడింగ్ దగ్గరికి తీసుకెళ్తే అక్కడ మనకి యుఎస్డిటీ తోటి ఐస్ టోకెన్స్ కొనవచ్చు. సో ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయడానికి నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ మ్యాక్సిమం అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నానండి. సో నా దగ్గర మ్యాక్సిమం అమౌంట్ ఎంత అయితే ఉందో దాంతో నేను ఐస్ టోకెన్స్ని బై చేస్తున్నా. సో ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత మ్యాక్సిమం కొట్టిన తర్వాత కన్ఫామ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. సో క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి ఈ యుఎస్డిటీ ఏదైతే ఉందో అది నార్మల్ ఫండింగ్ వ్యాలెట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఈ ట్రేడింగ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, పక్కన ఈ ట్రేడింగ్ వ్యాలెట్లోకి వచ్చాయి చూడండి. ఇక్కడ మీకు పైన క్లియర్గా చూపిస్తుంటుంది ఫండింగు, ట్రేడింగు, మార్జినల్ ఈ విధంగా ఉండి. సో ఇప్పుడు నేను ట్రేడింగ్ అనేది ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే యుఎస్డిటీ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో అంటే ఇప్పుడు ట్రేడింగ్కి మనకు ఫండ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నట్టు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, మెయిన్ పేజ్లోకి వచ్చేసి హోమ్లోకి వచ్చేసి ఇక్కడ ట్రేడ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ ట్రేడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఐస్ టోకెన్స్ నేను కొంటున్నాను కాబట్టి ఇక్కడ ఈటీహెచ్ యుఎస్డిటీ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ టచ్ చేసి అక్కడ నేను ఐసిఈ అని టైప్ చేశానండి. సో ఐస్లో మనకి ఓన్లీ ఒక పేరుతోటి ఐసి యుఎస్డిటీ తోటి బయింగ్ ట్రేడింగ్ ఆప్షన్ ఉంది. సో ఇక్కడ ఐసి యుఎస్డిటీ అనేది ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఐస్ యుఎస్డిటీ అనేది రెడీ అయిపోయింది. రెడీ అయిన తర్వాత ఇక్కడ బై అనే ఆప్షన్ ఏదైతే ఉందో మనకు డిఫాల్ట్గా బై మీదే ఉందన్నమాట. సో ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి యుఎస్డిటీ తోటి ఐస్ టోకెన్స్ కొనాలి అంటే ఇక్కడ అమౌంట్ ఆప్షన్ ఉంది చూడండి, అమౌంట్ యుఎస్డిటీ అని. సపోజ్ మీరు కేవలం 10 యుఎస్డిటీ తోటి బై చేయాలి అంటే 10 అని రాయాలన్నమాట. సో ఇక్కడ మీకు టోటల్గా కింద అవైలబుల్ యుఎస్డిటీ ఎంత అనేది కూడా చూపిస్తుంది. సో ఒకవేళ మీరు 10తో కాకుండా 50తో అయితే 50 అని రాయాలి, కానీ మన దగ్గర 50 లేవు కాబట్టి ఒకవేళ క్లిక్ చేస్తే ఇన్సఫిషియంట్ ఫండ్స్ అని వస్తుంది. అలా కాకుండా మీ దగ్గర ఉన్నటువంటి యుఎస్డిటీలో ఎంతో ఒక పర్సెంట్ యూజ్ 25%, 50%, 75, 100 అనేది ఉందన్నమాట. సో నేను ఇప్పుడు 100% యుఎస్డిటీతో కొనాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ 100% ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే నా దగ్గర ఉన్నటువంటి టోటల్ యుఎస్డిటీ ఏదైతే ఉందో అది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ బై ఐస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో దాని తర్వాత
ఇక్కడ మనకేం అడుగుతుంది అని అంటే మనం ట్రేడింగ్ అనేది చేయడానికి ఒక పాస్వర్డ్ అనేది ఇక్కడ సెట్ చేసుకొని ఉంటామండి. ఆ ట్రేడింగ్ పాస్వర్డ్ అనే దాన్ని ఎంట్రీ చేయమని అడుగుతుంది అనమాట. సో అలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్క్రీన్ మీద ఆర్డర్ ప్లేస్డ్ అనేసి ఒక ఆప్షన్ పడిందండి. అది మిస్ అయింది ఇక్కడ రికార్డింగ్లో. సో ఇక్కడ మీకు కూడా కావాలంటే చూడండి, మనం ఎంత ఐస్ అనే దాన్ని బై చేసాము అనేసి ఇక్కడ కింద క్లియర్గా మీకు చూపిస్తుంటుందండి. సో ఇది ఏదైతే ఉందో ఇది బై అయిన తర్వాత మనకి టోకెన్స్ అనే ఇక్కడ నుంచి ఈ ఆప్షన్ ఏదైతే ఉందో ఓపెన్ ఆర్డర్స్ అనే ఆప్షన్ అనేది ఇక్కడ నుంచి మాయమైపోతుందండి, డిజపరీ అయిపోతుంది. సో దాని తర్వాత మనకు ఐస్ టోకెన్స్ అనేవి ఆటోమేటిక్గా బై అయిపోతాయి అన్నమాట. సో ఇంతేనండి ఐస్ టోకెన్స్ని బై చేసే విధానం క్యూకాయిన్ ఎక్స్చేంజ్ మీద. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ గురించి టైం టు టైం అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.